హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఇప్పుడు మరో కొత్త మూవీతో మీ ముందుకు వచ్చాను. అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి స్క్రిప్ట్తో ఒక మంచి మూవీతో మన ముందుకైతే వచ్చేసింది. ఘాటి సినిమా అయితే రిలీజ్ అయింది. శీలవతి క్యారెక్టర్లో అంజా చుట్టూ తిరిగే ఒక సినిమా మంచి స్క్రిప్ట్ని అయితే ఎంచుకుంది. ఇది ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ సినిమా అని చెప్పుకోవచ్చు. అనుష్క అయితే చాలా సెలెక్టివ్గా మంచి మంచి స్క్రిప్ట్లను అయితే ఎంచుకుంటుంది. అరుంధతి, బాహుబలి సినిమాల నుంచి ఇలా చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. అనుష్క ఎన్ని సినిమాలు తీసినా ప్రమోషన్స్కి అయితే రావట్లేదు. ప్రమోషన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, ప్రీమియర్ షోస్ కానీ, ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇలాంటి ఈవెంట్స్కి అయితే ఎప్పుడు అటెండ్ అయినట్టుగా కనిపించట్లేదు. కానీ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయింది ఈ సినిమాతో. ఘాటి సినిమాని క్రిష్ జాగర్లమూడి అయితే డైరెక్ట్ చేశారు. క్రిష్ జాగర్లమూడి మంచి మంచి సెలెక్టివ్ స్క్రిప్ట్స్ అయితే, మంచి విజనరీ డైరెక్టర్, మంచి మంచి సెలెక్టివ్ స్క్రిప్ట్స్ని చేస్తూ ఉంటారు. ఈ సినిమాకి రాజీరెడ్డి, వంశీ ప్రమోదులు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. ఇంకోటి సినిమాలోకి వచ్చేస్తే ఈ సినిమా ట్రైలర్లో చూసిన విధంగానే ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్గా అండ్ లవ్ సెంటిమెంట్తో ఉన్నట్టుగా ఉంది. ఈ సినిమా చూస్తే నాకైతే అంతే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా ఫుల్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే ఒక కొత్త క్యారెక్టర్ని చూస్తున్నట్టుగా ఉంది అనుష్కని. ఇప్పటి వరకు అనుష్క చూసింది వేరు, ఈ ఒక్క సినిమాతో అనుష్కని చూసింది వేరు అన్నట్టుగా చూపించాడు క్రిష్ జాగర్లమూడి. అనుష్క అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో ఫుల్ యాక్షన్ మూవీలో కనిపించబోతుంది మన ముందు. సినిమాలో అయితే ఒక 6-7 సన్నివేశాలు అయితే ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. అవి మాత్రం యాక్షన్ వేరే లెవెల్లో చూపించాడు క్రిష్. శీలవతి పాత్రని 100% న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు అనుష్క. సినిమాలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్యరావు వంటి వారు కూడా ఉన్నారు. వీళ్ళ యాక్షన్ కూడా సపోర్టింగ్ చాలా డిఫరెంట్గా మంచిగా ఉంది. విక్రమ్ ప్రభు అనుష్కతో పాటు మాత్రం మంచి యాక్షన్ చూపించాడు. ఈ మూవీని వీలైనంత వరకు ఒరిజినల్ లొకేషన్లో చేసినట్టుగా అనిపిస్తుంది. మూవీలో చూస్తుంటే లొకేషన్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇంకా ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ఈ మూవీకి ఫుల్ హైలైట్, ఎక్సలెంట్గా ఉంది. అనుష్క యాక్టింగ్ వచ్చేసి సినిమాకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ సీన్స్ వచ్చేసి కొంచెం ఓవర్ డోస్లో ఉన్నాయి అన్నట్టుగా అనిపించింది. టెక్నికల్గా సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ ఇంకా చాలా బాగుంది. ఎమోషనల్గా అయితే సినిమా ఎక్సలెంట్గా ఉంది. అందరికీ కనెక్ట్ అయినట్టుగా అనిపించింది. రియలిస్టిక్ స్టోరీ లాగా అనిపించింది సినిమా అయితే మాత్రం. ఇంకపోతే ఈ మూవీ గాంజా మీద వస్తున్న సినిమా కాబట్టి ఇలాంటి సినిమాలు కొత్త అయితే కాదు. పుష్ప సీక్వెల్ కూడా అలాంటి వాటి మీదగానే వచ్చింది. పుష్ప అయితే సూపర్ హిట్ అయింది. ఈ ఘాటి మూవీ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సినిమా చూస్తే మాత్రం నాకైతే ఈ సినిమా సూపర్ హిట్ అన్నట్టుగానే అనిపిస్తుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు క్రిష్ అయితే ఒక కొత్త ప్రపంచంలోకి, ఒక కొత్త జీవన శైలిలోకి పంపించాడు అన్నట్టుగా ఉంది. సినిమా అయితే అందరికీ కనెక్ట్ అవుతుంది. చాలా న్యాచురల్గా ఉంది. ఈ మూవీ చూశాక మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.